ముఖేష్ అంబానీ ₹1 కాయిన్ చూసి ఎందుకు భయపడతారు? సిక్స్ ప్యాక్ బాడీ కావాలంటే రివర్స్లో నడవాలా? ఒక చిన్న పురుగు నాసా వాళ్ళని ఎలా ఓడించింది? మ్యారేజ్ మనం భూమి మీద చేసుకుంటున్నాం, నీటిలో చేసుకుంటున్నాం, ఆకాశంలో చేసుకుంటున్నాం. కానీ స్పేస్లో కూడా పెళ్లి చేసుకోవచ్చా? ప్రపంచంలో ఎక్కువగా స్ట్రెస్ఫుల్ గేమ్ ఏంటో తెలుసా? అది ఆడితే మీ ప్రాణం కూడా పోవచ్చు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ రైల్వే స్టేషన్లో ఈ సౌండ్ వినే ఉంటారు. అయితే ఈరోజు దీని నిజ స్వరూపం తెలుసుకుందాం. ఈ సౌండ్ వింటే మీకు ఎవరో అమ్మాయి చెప్తున్నట్టు ఉంది కదా? కానీ కాదు. ఈ అనౌన్స్మెంట్ ఇచ్చేది ఈయనే. శ్రవణ్ అడోడే అనే ఇతను పార్లీ వైజయంత్ అనే రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఒక కంప్యూటర్ సహాయంతో ఇతని గొంతుని ఒక లేడీ గొంతులాగా మార్చి అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఈ పోలార్ బేర్స్ ప్రవర్తన చూస్తే నిజానికి ఫిజిక్స్ గురించి మనుషుల కన్నా ముందు వీళ్ళకే తెలిసినట్టుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే గడ్డ కట్టిన చెరువు మీద ఎలా వెళ్తుందో చూడండి. దాని పూర్తి బాడీ వెయిట్ని ఒక లార్జ్ ఏరియాకి స్ప్రెడ్ చేసి ఐస్ని విరక్కుండా చేసి ఎలా పాకి వెళ్తుందో చూడండి. అలా కాకుండా కాళ్ల మీద నడిచి వెళ్తే ఐస్ బ్రేక్ అయ్యి నీటిలో మునిగిపోతుంది. నిజంగా రివర్స్లో నడిస్తే సిక్స్ ప్యాక్ బాడీ వస్తుందా? జిమ్కి వెళ్ళి కష్టపడి కండలు పెంచాల్సిన పని లేదా? మనం ముందుకు నడిచినప్పుడు మనలో ఉండే క్యాలరీస్ బర్న్ అయ్యి మన బాడీలోని ఫ్యాట్ కరిగిపోతుంది. దానితో మన బాడీ పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది. కానీ మనం రివర్స్లో నడిస్తే మన మజిల్స్కి పని పెరిగిపోతుంది. దానితో మన క్యాలరీస్ కూడా ఇంకా ఎక్కువగా ఖర్చు అయ్యి కొవ్వు కూడా ఇంకా వేగంగా తగ్గిపోతుంది. దాంతో మీరు తొందరగా బరువు తగ్గిపోవచ్చు. ఇలాంటి బెడ్ ఎప్పుడొస్తుందో ఎవరు తయారు చేశారో కానీ ఇది ఒక జీనియస్ ఐడియా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా భూకంపం కానీ అనుకోని ప్రమాదం కానీ జరిగినప్పుడు ఈ బెడ్ సెన్సార్స్ డిటెక్ట్ చేసి దాని మీద నిద్రపోతున్న మనిషిని లోపలికి లాక్కొని సేఫ్గా ఉంచుతుంది. ఇది స్టీల్తో తయారు చేసిన ఒక స్ట్రాంగ్ పెట్టె. ఇంకా ఎమర్జెన్సీ పర్పస్ కోసం దీని లోపల మెడికల్ సప్లైర్స్, వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అయితే దీని లోపల ఆక్సిజన్ కోసం సైడ్లో వెంట్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ బెడ్ రకరకాల మోడల్స్లో వస్తుంది. రోలింగ్ బెడ్, స్లైడింగ్ బెడ్ ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ బెడ్ మెకానిజం యాక్టివేట్ అవుతుందో దానితో ఇది సిగ్నల్స్ని కూడా పంపుతుంది. లొకేషన్స్తో పాటు రెస్క్యూ చేయడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. ఈ లావు నల్ల తెల్ల పిల్లి పోలాండ్లో బాగా ఫేమస్ అయింది. ఇది పోలాండ్లోని 7th లార్జెస్ట్ సిటీలో ఉంటుంది. ఈ పిల్లికి గూగుల్లో లోకల్లో 5 స్టార్ రేటింగ్స్ విపరీతంగా వచ్చాయి. అలాగే దీనికి సంబంధించిన ఒక వీడియో 2020లో బాగా వైరల్ అయింది. బాగా స్ట్రెస్ ఎక్కువ ఉన్న గేమ్స్ ఆడితే హార్ట్ అటాక్ వస్తుందంట. మ్యారియో కార్ట్ బాగా సక్సెస్ఫుల్ అయిన గేమ్. 178 మిలియన్ కాపీస్ సేల్ అయ్యాయి. ఎక్కువగా సక్సెస్ఫుల్ అవ్వటమే కాదు, స్ట్రెస్ఫుల్ గేమ్ కూడా ఇదే. ఒక సర్వే ప్రకారం ఈ గేమ్ ఆడుతున్నప్పుడు 32% హార్ట్ రేట్ పెరుగుతుందంట. ఇది మన గుండెకు చాలా డేంజర్. ఈ గేమ్ని ఆడే కొద్దీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. లెవెల్ పెరిగే కొద్దీ గేమ్ స్పీడ్ కూడా పెరుగుతుంది. దీంతో మనం ఎక్కడ అవుట్ అవుతామనే భయం మనలో మొదలయ్యి హాయిగా మన హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది. ఇలాంటి గేమ్స్కి దూరంగా ఉండండి. మీరు చూస్తున్న ఈ సిటీ పేరు ఒక ఐస్ సిటీ. దీన్ని $500 మిలియన్ నిర్మించారు. అంటే 4000 కోట్లు. కానీ కేవలం ఇది 2 నెలలు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత చిన్నగా ఇది కరిగిపోతుంది. ఒక చిన్న పురుగు నాసాని ఎలా ఓడించింది? స్పేస్ రాకెట్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ చిన్న పురుగు దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ స్పీడ్ని కలిగి ఉంటుంది. ఒక స్పేస్ రాకెట్ పైకి వెళ్ళడానికి ఒక 5G ఫోర్స్ అవసరం అవుతుంది. కానీ ఈ చిన్న పురుగు ఒక జంప్ చేస్తే 100G ఫోర్స్ దాని బాడీ మీద పడుతుంది. దాంతో ఇది చాలా స్పీడ్గా కంటికి కనిపించనంత వేగంతో గాల్లోకి ఎగురుతుంది. అందుకే ఇది రాకెట్ కన్నా చాలా స్పీడ్. గడ్డికి వస్తున్నప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంది. అది చాలా మందికి ఇష్టం. కానీ అది మిగతా చెట్లకి ఒక తుఫాను హెచ్చరిక లాంటిది. ఎందుకంటే మిషన్తో గడ్డికి వస్తున్నప్పుడు అవి మిగతా చెట్లకి ఒక వార్నింగ్ సిగ్నల్ని పంపుతాయి. కోస్తున్నప్పుడు వచ్చిన స్మెల్లే మిగతా చెట్లకి వార్నింగ్ సిగ్నల్ లాంటిది. మనిషి జీవితంలో పెళ్ళనేది ఒక మర్చిపోలేని అనుభూతి. దాన్ని కొంతమంది స్పెషల్గా చేసుకోవాలని ముందుగానే ప్లాన్ చేసుకొని ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం స్పేస్లో పెళ్లి చేసుకునే అవకాశాన్ని కొన్ని కంపెనీలు ఏర్పాటు చేస్తున్నాయి. స్పేస్ పర్స్పెక్టివ్ అనే ఒక కంపెనీ
₹1,00,00,000 ఇస్తే స్పేస్లో పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. గ్లాస్ విండోలు కలిగిన ఒక బెలూన్లో ఇద్దరిని పైకి తీసుకెళ్లి అక్కడ పెళ్లి చేస్తారు. అంబానీ రూపాయి కాయిన్ని చూస్తే ఎందుకు భయపడతాడు? చేతిలో రూపాయి కాయిన్ మాత్రమే ఉండే స్థితికి వెళ్ళకూడదని భయపడతాడు. ఈరోజు అంబానీ ఆకాశాన్ని తాకేంత స్థితిలో ఉన్నాడంటే దానికి కారణం ధీరూభాయ్ అంబానీ. ఈ అంబానీ ఫ్యామిలీని సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్స్ లా తయారు చేసింది ఈయనే. ఈయన రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇది ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలతో డివైడ్ అయిపోయింది. ఒక పక్క ముఖేష్ అంబానీ మెట్టు మీద మెట్టు ఎక్కి సక్సెస్ఫుల్గా పైకి వెళ్తుంటే అనిల్ అంబానీ మాత్రం అతని అన్ని ప్రొడక్ట్స్లలో ఫెయిల్ అయ్యి కిందకి దిగుజారుతూ ఉన్నాడు. దానితో ఓడిపోయాననే బాధతో అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ మీద డిఫామేషన్ కేసు కూడా ఫైల్ చేశారు. ఈ సంఘటన ముఖేష్ అంబానీ బ్రెయిన్లో స్ట్రాంగ్గా ఫీడ్ అయ్యింది. దాంతో ఒక మనిషి డౌన్ఫాల్ అవుతుంటే అతను దేనికైనా సిద్ధపడతాననే విషయం అతనికి తెలిసింది. ముఖేష్ అంబానీ ఈ విషయాన్ని అతని కొడుకులకు కూడా నేర్పించాడు. వాళ్ళకి డబ్బు విలువ తెలిసేలా చేశాడు. ఇప్పుడు అతని కొడుకు ఆకాష్ అంబానీని జియో చైర్మన్గా నియమించాడు. ఉత్తినే ఇతనికి చైర్మన్ పదవి ఇవ్వలేదు. జియో ఫేస్బుక్, గూగుల్తో చేతులు కలిపింది. దానిలో ఇతని హస్తం ఉంది. అంతేకాకుండా అంబానీ కొన్న డిస్నీలో కూడా ఇతని హస్తం ఉంది. ముఖేష్ అంబానీ ఎప్పుడూ తన కొడుకులకి ఎలా సక్సెస్ అవ్వాలో చెప్పేవాడు. ఎందుకంటే ఆయనకి పేదవాడిగా జీవించాలంటే చాలా భయం. ఎందుకంటే పేదవాడి చేతిలో ₹1 కూడా ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోతో మీకేమైనా కొత్త విషయం తెలిస్తే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.